పేజ్‌లో మీరు వర్క్ కోసం వెళ్ళాలి. ఇక్కడ వర్క్ దగ్గర ఇచ్చేసుకొని వర్క్ దగ్గరికెళ్తే అగ్రిగేటెడ్ ఎంప్లాయీ వర్క్ వీసా ఈ డీటెయిల్స్ అంతా కనపడుతుంది మీకు. ఫీజ్ ఎంత, ఎన్ని సంవత్సరాలు వీసా పనిచేస్తది, ఎంత కాలంలో వీసా మీకు రిజల్ట్ వస్తది. ఇదంతా రెసిడెన్స్ ఆప్షన్ మీకు ఉందా లేదా అని, అంటే అక్కడ అకామిడేషన్ అది ఉందా లేదా అనేది మీకు చూపిస్తది. ట్రాన్స్‌పోర్ట్ అయితే ట్రాన్స్‌పోర్ట్ చూపిస్తది. ఇక్కడ చూడండి, మీరు అప్లికేషన్ ఆన్‌లైన్ అనేది కూడా క్లిక్ చేస్తే మీరు మళ్ళీ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే 2 సార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఇమిగ్రేషన్ దానిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. తర్వాత ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే అది దానిలో కూడా మీరు చేసుకోవాలి రిజిస్ట్రేషను. ఇక్కడ చూడండి, అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ లిస్టు, తర్వాత ఈ డేటా అంతా ఈ విధంగా వస్తుంది. సో వచ్చిన తర్వాత మీకు మామూలుగా ఏంటి, అసలు మీరు ఎంతకాలం ఉండొచ్చు, ఎవరు అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎలా అప్లై చేయాలి, మామూలుగా ఎలా ఫీజు కట్టాలి, తర్వాత ఎప్పుడు మీరు వీసా వస్తుంది, మీరు ఎప్పుడు అక్కడ రావచ్చు వీసా వచ్చిన తర్వాత, మీరు న్యూజిలాండ్లో ఉండగా మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటివన్నీ, ఇంకా ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చేయాలి అనేది మొత్తం ఉంటుంది ఇక్కడ. ఇది క్లిక్ చేయాలి మీరు. వాళ్ళు ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇలాగ పేజ్ ఓపెన్ అవుతుంది మీకు. ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత న్యూజిలాండ్ డాష్ బోర్డు, మై వీసా, ఎంప్లాయ్మెంట్ మైగ్రెంట్, స్పాన్సర్షిప్, ఈ పేజ్లో మీకు మీ వీసా స్టేటస్ అంతా చెక్ చేసుకోవచ్చు. ఎవరు ఏంటి అనేది అంతా, మీకు ఎవరన్నా అక్కడ కనెక్టింగ్ నెట్వర్క్ అది ఉంటే నెట్వర్కింగ్ అంతా కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు వన్స్ మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే ఇదంతా మీరు చేసుకోవాలి. ఫస్ట్ మీరు చేయాల్సిన పేజ్ ఏంటంటే, మీరు ఇమిగ్రేషన్ సైట్లో, న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ సైట్లో రిజిస్ట్రేషన్ అవుతారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ వర్క్కి వస్తారు. వర్క్కి వచ్చిన తర్వాత మీరు మొత్తం సెలెక్ట్ చేసుకొని అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ లిస్ట్ అంతా నేను మీకు పంపించాను కదా ఎక్సెల్ షీట్లో, ఆ లిస్ట్ అంతా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ లిస్ట్లో మీకు నచ్చిన, మీకు రిలేటెడ్గా ఉన్న వర్క్కి మీరు అప్లై చేస్తారు. వాళ్ళ నుంచి మీకు 3 నుంచి 4 వారాలలో వర్క్ పర్మిట్ ఆఫర్ వస్తుంది. ఆఫర్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడికి వెళ్ళాలి, సెకండ్ స్టెప్కి వెళ్ళాలి. ఆఫర్ వచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ చూపించాలి ఇక్కడ. అంటే ఆ ఆఫర్ రావడానికి మీరు దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, అండ్ మీ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, ఆఫర్ వచ్చిన ఆఫర్ లెటర్ ఏంటి, దాని కాంట్రాక్ట్ ఏంటి, టర్మ్స్ ఏంటి, ఎంప్లాయ్ ఎవరు, ఇదంతా మీరు ఇక్కడ లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎలా చూడండి, నేను చూపిస్తాను. హూ కెన్ స్టే అనేది చూడండి, హౌ లాంగ్ యూ కెన్ స్టే అనేది ఇక్కడ రాసింది. అంటే మీరు అక్కడ ఎంతకాలం ఉండొచ్చు, ఏంటి అనేది ఇదంతా ఇక్కడ రాసింది. 5 years వరకు ఉండొచ్చు, ఇది లాంగ్ టర్మ్ వీసా వస్తే అనేది. సో ఎవరు అప్లై చేయాలంటేది ఇక్కడ రాసింది, ఎవరెవరు అప్లై చేయొచ్చు ఏంటి అనేది అంతా ఇక్కడ డేటా ఉందన్నమాట. అర్థమైందా? సో ఏం కావాలనేది దానికి, డాక్యుమెంట్స్ ఏం కావాలనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నారు వీళ్ళు. డాక్యుమెంట్స్ ఏం కావాలి మీకు, నెంబర్ 1 ప్రియారిటీ, మీకు అక్కడ నుంచి ఆఫర్ లెటర్ రావాలి ఎంప్లాయర్ నుంచి. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే ఇదంతా మీకు పనిచేస్తుంది. ఆఫర్ లెటర్ రాకుండా మీకు ఇది వర్కౌట్ అవ్వదు. ఆఫర్ లెటర్తో పాటు మీరు ఏం షో చేయాలంటే, ఆఫర్ లెటర్ రావడానికి మీ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, దాని ఎవిడెన్స్ మీరు చూపించాలన్నమాట. సో మీకు అంటే మెడికల్లీ మీరు మళ్ళీ ఫిట్ ఉన్నారా లేదో చూపించాలి. ఒకవేళ పోలీస్ క్లియరెన్స్ అవసరం అయితే పోలీస్ క్లియరెన్స్ కూడా చూపించాల్సి ఉంటుంది మీరు. ఇవన్నీ అవసరం, అంటే వాళ్ళు అడిగిన తర్వాత చేయాలి ఈ పనులన్నీ. నేను అర్థమైందండి. సో ఇవన్నీ చూపించిన తర్వాత వాళ్ళు అప్పుడు మిమ్మల్ని ఫీజు కట్టమని అడుగుతారు. డాక్యుమెంట్స్ ఏం కావాలంటే, ఈ డాక్యుమెంట్స్లో మీకు ఉంది ఏం కావాలి ఏంటి అనేది, ఎప్పుడు అప్లై చేయాలి, సైన్డ్ కాపీ ఆఫ్ ఆఫర్ లెటర్, చూడండి ఎంప్లాయ్మెంట్ డెసిషను, ఎంప్లాయ్ యొక్క మామూలుగా పాస్పోర్ట్ కాపీ జిరాక్స్, ఫోటో, ఎవిడెన్స్ ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్స్, స్కిల్డ్ క్వాలిఫికేషను, ఎవిడెన్స్ ఆఫ్ ఆక్యుపేషనల్ రిజిస్ట్రేషను, ఇవన్నీ అవసరమైతే అడుగుతారు. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, చెస్ట్ ఎక్స్రే, మెడికల్ సర్టిఫికెట్, ట్రాన్స్లేటెడ్ వెర్షన్ ఒకవేళ అవసరం అయితే అడుగుతారు. ఓకేనా? సో ఆ తర్వాత మీరు అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు డెసిషన్ అనేది వాళ్ళు ఒక 3 వారాలలో మీకు చెప్తారు. మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఫీ కట్టాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ వన్స్ రెడీగా అయిన తర్వాత మీరు ఫీ కట్టాలి. ఆ ఫీజు అనేది మీకు అక్కడ చూపించారు, $1540 న్యూజిలాండ్ డాలర్లు అనేది, అది మీరు చూపించుకోవాలి. చూపించుకున్న తర్వాత మీరు పే చేయాల్సింది. పే చేసిన తర్వాత మీరు వీసా ఎప్పుడు వస్తుంది అనేది చూసుకోవాలి. వీసా ఎప్పుడు వస్తుంది, వాళ్ళ డెసిషన్ మీకు ఒక చూడండి 24 గంటల నుంచి 3 weeks వరకు టైం పెట్టే అవకాశం ఉంది. డెసిషన్ మీకు చెప్తారు. డెసిషన్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు అక్కడికి వెళ్ళాలి అనేది మీరు ఏమంటే, మీరు వీసా వచ్చిన తర్వాత 24 గంటల తర్వాత మీరు టికెట్ వేసుకొని బయలుదేరి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే, మీ ఎంప్లాయర్ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళు మీకు అకామిడేషన్ అంతా ఇస్తారు కాబట్టి అదంతా చూసుకోవచ్చు. వారానికి 30 గంటలు మీరు ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది.
అవసరమైతే ఓవర్ టైం చేసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమైనా చదవాలంటే చదువుకోవచ్చు. అది ఇది. సో ఇవన్నీ మామూలే. ఓవర్ టైం అయితే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేసుకోవచ్చు. సో ఇదంతా అయిన తర్వాత అంటే ఫస్ట్ ఆఫర్ లెటర్ రావాలి. ఆఫర్ లెటర్ తర్వాత దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ ఎవరికైతే ఆఫర్ లెటర్ వచ్చిందో వాళ్ళు మాత్రమే ఈ సైట్‌లోకెళ్ళి ఈ రిమైనింగ్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ గానీ, మెడికల్ గానీ, ఇంకా మిగతా అవసరాలన్నీ ఫీజు గానీ ఇయన్నీ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ స్టేటస్ తెలుస్తుంది ఈ సైట్‌లో. మీ వీసా స్టేటస్ ఇదంతా మీకు ఇక్కడ తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. మీకు ఈమెయిల్ కూడా వస్తుంది. మీ వీసా ఏమైంది, వచ్చిందా రాలేదా, ఏంటి అనేదంతా మీకు ఈ సైట్‌లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఈమెయిల్ వస్తుంది అయినా కూడా మీరు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి చూసుకుంటూ ఉండడానికి బెటర్ అనమాట. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ.